గజ్జలు గజ్జాలు రెండు కాంగిరేసు జెండా బట్టి గరిబోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఏంటంటే ఓటు వేసేదాకా ఒక మాట, ఓటు వేయక ముందు ఇంకో మాట. ప్రజలకు ఇచ్చిన హామీలు చేసుకుంటూ పోతే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ప్రభుత్వం చేయలేని పని ఒక ఎమ్మెల్యే చేయగలుగుతారు. ఆయన చేయగలరు. 10 ఏళ్ళు వాళ్ళకే సరిపోలే, 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేయలేరు, 2.5 వీళ్ళు చేస్తారు, అది నడిచిపోతుంది అట్లా. అదొకటి మాకు మోస్ట్ ఆఫ్ చేయాలి. మనకు ఇక్కడ మనశ్శాంతి లేదు. కాంగ్రెస్ అయితే ఇప్పుడు ఐ డోంట్ లైక్ దట్. సో పాలన అసలు నచ్చలేదు. సో అందుకని గ్రీన్ లైక్ ద గవర్నెన్స్. ఐ థింక్ ఆ అవేర్నెస్ వస్తుంది, గ్రౌండ్ రియాలిటీ. ప్రస్తుతానికి మనం కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాం. ఇవాళ ఇక్కడ మనతో పాటు అన్న, మీ పేరు చెప్పండి. నా పేరు మొగలే అండి. ఎక్కడ ఉంటారు? రైమత్ నగర్. ఓకే, మీకు ఓటర్ ఐడి ఉంది ఇక్కడ? ఉన్నది. ఈసారి మరి మీ ఏరియాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? రేమత్ నగర్లో ఏం కావాలనుకుంటున్నారు? ఎలక్షన్ ఇప్పుడు లీడర్ల నుంచి, గవర్నమెంట్ నుంచి కావచ్చు. ప్రజలకు ఇచ్చిన హామీలు చేసుకుంటూ పోతే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. అందరి కోరికలు కూడా అవే కదా. అంటే హామీలు తీర్చిర్రా, తీర్చకపోతే తీర్చిరంటవా, తీర్చలేదంటవా? తీర్చగానే కదా జరుగుతుంది. మొదలు అనుకున్నది చేసుకుంటూ వస్తే ఇప్పుడు ప్రాబ్లమే లేదు. అది తీర్చలేదు కాబట్టి ప్రాబ్లం. జనాలు మళ్ళీ అంతా తిరగబడే కాడికి వస్తారు అనమాట, అంతే. మీరు ఏం చేస్తారు? షూటింగ్కి వెళ్తాం. సినిమా ఫీల్డ్ అంతే. మొన్న సినిమా ఫీల్డ్ వాళ్ళందరికీ సంబంధించి ఒక మీటింగ్ ఏదో అయిందంట. అది ఎలాగ తెలుసు? ఎలా వచ్చారు కదా, మీరు వచ్చినట్టుగా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు వెళ్ళలేదా? మేము వెళ్ళాం కానీ అంతగా వర్షం బాగా వర్షానికే లేచిపోతాం మొత్తం 4 సార్లు తడిసిపోయాం. నవీన్ కుమార్ యాదవ్ తెలుసా? తెలుసా. ఇంతకుముందు ఎలక్షన్లో నిల్చున్నాడా? నుంచాం. సరే, ఈసారి గెలిస్తే ఏం చేస్తా అంటుండు? ఆయన ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటారు. అయినా వస్తాడు ఇంకా. ఆయన వస్తాడా? మీకు కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే ఉంది కానీ అమలు చేసే వాళ్ళు అమలు చేయాలి. అమలు చేసి అంటే ప్రభుత్వమే కదా అమలు చేయాల్సింది. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకుంటే బాగుంటుంది. మళ్ళీ రెండోసారి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే హామీలు నిలబెట్టలేదు. మరి నవీన్ కుమార్ యాదవ్ నిలబెట్టగలుగుతాడు? ప్రభుత్వం చేయలేని పని ఒక ఎమ్మెల్యే చేయగలుగుతాడు. ఆయన చేయగలరు. సొంత డబ్బులు ఖర్చు పెడతాడు. సొంత డబ్బులు అయినా ఖర్చు పెడతాడు ఆయన. పార్టీ గురించి అంత ఇప్పుడు నాకు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టండి, ఏం చేసిండు? కొన్ని వాటికి డ్రైనేజ్ వాటికి కూడా కొన్ని ఖర్చు పెట్టాడు ఆయన. డ్రైనేజ్ పొంగకుండా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఏరియాలో డ్రైనేజ్ పొంగట్లేదు ఎక్కడ పొంగవు. గట్టిగా ఒక అన్నపూర్ణ స్టూడియో కూడా పొంగుతుంది. 10 నిమిషాలు వర్షం పడతాయి.